సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. మరి అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతి గురించి తెలుసుకోండి. మరి ఆ కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా శ్రీరంగపురం అనే గ్రామంలో మహేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతను చాలా నిజాయితీపరుడు. అతను జమీందారు గారైనటువంటి చలమయ్య గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడనమాట. చలమయ్య గారికి కూడా మహేష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను నిజాయితీకి మారుపేరని, ఎప్పుడూ అబద్ధం ఆడని, ఇచ్చిన పని చక్కగా సక్రమంగా చేసి ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఎంతో నమ్మకంగా ఉండేవాడని చాలా ఇష్టం అన్నమాట చలమయ్య గారికి మహేష్ అంటే. అయితే అక్కడే సూరయ్య అనే మరో వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు పిల్లలు. సూరయ్య ముసలివాడు. ఒకసారి ఏమవుతుందంటే సూరయ్య 2 రోజులు పనిలోకి రాడు పిల్లలు. తర్వాత 3వ రోజు వస్తాడనమాట. అప్పుడు మహేష్ అడుగుతాడు, ఏంటి సూరయ్య బాబాయ్, 2 రోజుల నుంచి పనిలోకి రావటం లేదేంటి అని అడుగుతాడు. దానికి సూరయ్య, నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదురా, పని చేయడానికి చాలా నిరాసక్తిగా ఉంటుంది, శక్తి సరిపోవటం లేదు, అసలు చాలా నీరసంగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడనమాట. అయితే బాబాయ్, నువ్వొక్కడివే కదా మీ ఇంట్లో కష్టపడేది, నువ్వు కూడా పని చేయకపోతే ఇల్లు గడిచేది ఎలాగా? సరే బాబాయ్, అయితే నీ కొడుకును రేపటి నుంచి పనిలోకి పంపించు, నేను జమీందార్ గారితో మాట్లాడతాను అంటాడు. దానికి సూరయ్య, నీది ఎంత మంచి మనసోరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కొడుకైనటువంటి గోపికి విషయం చెప్తాడు. ఆ మరుసటి రోజు గోపి మహేష్ ఇంటికి వెళ్తాడు పిల్లలు. అప్పుడు మహేష్ అడుగుతాడనమాట గోపిని, ఎంతవరకు చదువుకున్నావు అని అడుగుతాడు. నేను పెద్దగా చదువుకోలేదండి, 8వ తరగతి వరకు చదువుకుని మానేశాను అని చెప్పి చెప్తాడు గోపి. సరే అయితే మనిద్దరం ఇప్పుడు వెళ్ళి జమీందార్ గారిని కలుద్దాము అని చెప్పి ఇద్దరూ కలిసి జమీందార్ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహేష్ను చూసినటువంటి జమీందార్ గారు, రా మహేష్ రా, ఎంతవరకు వచ్చినాయి పనులన్నీ అని చెప్పి అడిగి తన పొలం పనుల గురించి, అలాగే డబ్బు లావాదేవీల గురించి అన్నిటినీ కూడా మహేష్తో సంప్రదిస్తారు జమీందారు గారు. అది చూసినటువంటి గోపి, అబ్బో, ఈ మహేష్కి జమీందారు గారి దగ్గర చాలా నమ్మకమే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. అయితే ఈలోపు జమీందారు గారు అడుగుతారు, ఇతనెవరు అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు మహేష్ జమీందారు గారితో చెప్తాడనమాట, ఇతను సూరయ్య బాబాయ్ కొడుకండి. సూరయ్య బాబాయ్కు ఈ మధ్య ఒంట్లో అస్సలు బాగుండటం లేదు, అందుకని చెప్పి అతని కొడుకుని పనిలోకి రమ్మని చెప్పి నేనే చెప్పాను, మీకు చెప్పి పని ఇప్పించమని అడుగుదామని చెప్పేసి నేను తన్ని తీసుకొచ్చానండి అని చెప్పి అంటాడు మహేష్. అప్పుడు జమీందారు గారు గోపితో అంటారనమాట, మహేష్ అంటే నాకు చాలా నమ్మకము, అతని మీదున్న గౌరవంతోనే నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు కొన్ని రోజులు మహేష్ ఏం చేస్తున్నాడో, పనులు ఎలా చేస్తున్నాడో పరిశీలించుకుంటా ఉండు అని చెప్పి చెప్తారనమాట. ఇక ఆ రోజు నుండి గోపి మహేష్ పనులను ఎలా చేస్తున్నాడో పరిశీలించి చక్కగా తను కూడా పనుల్లో చురుగ్గా పాల్గొని పనులన్నీ కూడా బాగానే చేసేవాడు. కానీ అసూయ ఎక్కువ అనమాట గోపికి. అయితే ఒకరోజు మహేష్ గోపితో అంటాడనమాట, నువ్వు మన జమీందారు గారి భూమిలో వ్యవసాయం చేసే రామయ్య దగ్గరకు వెళ్ళి ఎకరం భూమిలో ఎన్ని బస్తాలు పండాయో చూసి ఆ పంటను మిల్లుకు పంపించమని చెప్తాడు. అప్పుడు గోపి అంటాడనమాట మహేష్తో, నేను జమీందారు గారికి ప్రక్క ఊళ్ళో నా స్నేహితుడు పొలం అమ్ముతున్నాడండి, చూసొస్తాను అని చెప్పాను అని చెప్పి అంటాడు. దానికి మహేష్ అంటాడనమాట, ఆ పనులు నేను చూసుకుంటాను, ముందు
నేను చెప్పిన పని చెయ్యి అంటాడు. దానికి గోపి లోపల మహేష్ను తిట్టుకుంటూ ఏంటి ఇతనే యజమానిలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుని ఇక చేసేదేమీ లేక మహేష్ చెప్పిన పనులను చేయటం కోసం వెళ్తాడు గోపి. ఇక పనులు పూర్తయ్యాక మహేష్, గోపి ఇద్దరూ కలిసి జమీందారు గారి దగ్గరికి వస్తారు. అప్పుడు గోపితో అంటారనమాట జమీందారు గారు, ఏంటి నీ స్నేహితుడు పొలం అమ్ముతాడు చూసొస్తాను అని చెప్పావు కదా, ఎంతవరకు అయ్యింది ఆ పని అని అడుగుతాడు. లేదండి, నేను అక్కడికి వెళ్తానంటే మహేష్ వద్దన్నాడు, వేరే పని పురమాయించాడు నాకు, అందుకని చెప్పి ఆ పని చేసి వచ్చాను అని అంటాడు. అప్పుడు జమీందార్ గారు అంటారనమాట, మహేష్ చెప్పాడంటే అందులో ఏదో ఒక అర్థం ఉండి తీరుతుంది అని చెప్పి అంటారు. ఇంతలో మహేష్ అంటాడనమాట, అవునండి, గోపికి ఎలాంటి భూమి కొనాలో, ఎలాంటి భూమి అయితే వ్యవసాయానికి పనికి వస్తుందో ఇవన్నీ తెలియదండి. అంతేకాకుండా అతడి స్నేహితుడు అబద్ధాలు చెప్పినా సులభంగా నమ్మేయొచ్చు. స్నేహితుడు కాబట్టి ధర ఎక్కువ చెప్పినా కూడా మొహమాట పడవచ్చు. అందుకని చెప్పేసి గోపి స్థానంలో నేను వెళ్ళి ఆ పనులు చేసి వచ్చానండి అని చెప్పి చెప్తాడనమాట. ఈసారి గోపిని తీసుకెళ్ళి ఎలాంటివి కొంటే మంచిదో, మనకు లాభం ఎలా వస్తుందో వివరిస్తానండి అని చెప్పి అంటాడు మహేష్. అప్పుడు జమీందారు గారు, మంచి పని చేశావు, నువ్వైతేనే ఇందులో అనుభవజ్ఞుడివి, సరైన ధరకు మంచి పొలాన్ని కొనగలవు, నువ్వైతే నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటాడనమాట. ఇంకా గోపికి చాలా ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పొలం కొనే బాధ్యతను తను తీసుకుని జమీందారు గారి దగ్గర నమ్మకం పొందుదాము అని అనుకుంటాడు. కానీ ఈ మహేష్ వచ్చి మధ్యలో ఈ పొలం చెడగొట్టాడు అని చెప్పేసి లోపల చాలా అసూయ చెందుతాడు పిల్లలు గోపి. అయినా ఈ జమీందారు గారికి మహేష్ మీద అంత నమ్మకం ఏంటి? ఎలాగైనా సరే మహేష్ని జమీందారు గారి ముందు అవమానపరిచి నమ్మక ద్రోహి అనే ముద్ర వేయాలి. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా అనిపించదు. సరైన సమయం చూసుకుని జమీందారు గారికి మహేష్ మీద ఉన్న నమ్మకాన్ని విరిచేస్తాను అని చెప్పి సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు గోపి. ఇలా కొంతకాలం గడుస్తుంది పిల్లలు. ఒకరోజు జమీందారు గారు మహేష్ని పిలుస్తారు. అప్పుడు గోపి కూడా అక్కడే ఉంటాడు పిల్లలు. జమీందారు గారు మహేష్ని పిలిచి చెప్తారనమాట, మహేష్, ప్రక్క ఊళ్ళో నా స్నేహితుడు ఉన్నాడు, అతనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అతనికి డబ్బు అవసరం ఉంది, నేను కొంత డబ్బు ఇస్తాను, ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి నా స్నేహితుడికి ఇవ్వు, నువ్వు 2 రోజులు అక్కడే ఉండి అతన్ని ఓదార్చు అని చెప్పి చెప్తాడనమాట. మహేష్ దానికి సరేనండి అని చెప్పి చెప్తాడు. ఇంతలో గోపి మధ్యలో కల్పించుకుని, జమీందారు గారు, నేను కూడా మహేష్తో పాటు వెళ్తానండి, డబ్బు విషయము ఈ లావాదేవీలో చూసుకోవటంలో అతను చాలా అనుభవజ్ఞుడు, కానీ ఒక్కడే ఇంత డబ్బు పట్టుకుని వెళ్ళడం మంచిది కాదండి, మార్గమధ్యంలో ఎవరైనా దొంగలు రావచ్చు, ఆ డబ్బుని తీసుకుని పారిపోవచ్చండి, అందుకని నేను కూడా వెళ్ళానంటే కనుక మహేష్కి తోడుగా ఉన్నట్లు ఉంటుంది, మీ స్నేహితుడిని కూడా ఓదార్చినట్లు ఉంటుంది అంటాడు. దానికి జమీందారు గారు సరే అయితే ఇద్దరూ వెళ్ళిరండి అంటారు. అప్పుడు ఆ డబ్బు సంచిని పట్టుకుని మహేష్, గోపి ఇద్దరూ ప్రక్క గ్రామానికి బయలుదేరతారు పిల్లలు. అయితే మహేష్ ముందు నడుస్తుంటే వెనుక గోపి నడుస్తూ ఉంటాడు పిల్లలు. అసలే సమయం కోసం వేచి చూస్తున్నాడు కదా పిల్లలు, ఆ సమయం రానే వచ్చింది అని అనుకుంటాడు గోపి. ఇంతలో అతనికి ఒక పెద్ద కర్ర కనిపిస్తుంది పిల్లలు. ఆ కర్ర తీసుకుని మహేష్ నెత్తి మీద కొడతాడనమాట. కొట్టేటప్పటికి మహేష్ స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు గోపి ఆ డబ్బు సంచిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బును దాచేసి తలకు ఒక కట్టు కట్టుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్తాడు. ఆ కట్టును చూసినటువంటి జమీందారు గారు కంగారు పడతారు. ఏంటి గోపి, ఏం జరిగింది, ఇంతకీ మహేష్ ఎక్కడా అని చెప్పి అడుగుతారు జమీందారు గారు. అప్పుడు గోపి కపట వినయంతో, అయ్యో జమీందారు గారు, చాలా ఘోరం జరిగిపోయిందండి, మీరు చాలా నమ్మకస్తుడని భావించే మహేష్ మీకు నమ్మక ద్రోహం చేశాడు.
ఇద్దరం డబ్బు సంచి పట్టుకుని వెళ్తూ ఉండగా మహేష్ మధ్యలో నన్ను ఒక పెద్ద కర్రతో కొట్టి పారిపోతుండగా నా ప్రాణాలను అడ్డుపెట్టి అతన్ని పట్టుకోవాలని చూశాను. కానీ అతను నన్ను కొట్టి మరీ ఆ డబ్బుని తీసుకుని పారిపోయాడండి అని చెప్తాడు గోపి. కానీ జమీందారు గారు ఆ మాటలను నమ్మలేదు. నువ్వు చెప్పే మాటలను నేను నమ్మను. అతను ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. అతను చాలా నిజాయితీపరుడు. ఎప్పుడూ కూడా ఒక్క పైసా తేడా వచ్చేది కాదు అని చెప్పి అంటాడనమాట. దానికి గోపి జమీందారు గారితో, అయ్యో జమీందారు గారు, మీ నమ్మకం నిజమై ఉంటే బాగుండేదండి. కానీ గోపి చాలా ఆశావాది. ఎప్పుడు డబ్బు దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. డబ్బు సంచి దొరకగానే ఆ డబ్బును పట్టుకుని పారిపోయాడు అని చెప్తాడు గోపి. అప్పుడు జమీందారు గారు, నేనిది నమ్మలేను. నువ్వు ఎంత చెప్పినా సరే నాకు నమ్మాలని అనిపించటం లేదు. అతను చాలా నిజాయితీపరుడనే నా మనసు చెప్తుంది అని చెప్పి అంటాడనమాట. అలా అంటూ ఉండగానే ఇంతలో వాళ్ళ స్నేహితుడు వస్తాడు అక్కడికి. నువ్వన్నది అక్షరాల నిజంరా. మహేష్ ఎప్పటికీ నిజాయితీపరుడే. నీ నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు అని చెప్పి అంటాడు. అప్పుడు జమీందారు గారు అంటారనమాట స్నేహితుడితో, ఇదేంట్రా నువ్విక్కడికి వచ్చావేంటి? నేను నీకు డబ్బు ఇవ్వమని వీళ్ళిద్దరినీ పంపించాను. కానీ మధ్యలో మహేష్ గోపిని కొట్టి ఆ డబ్బుని తీసుకుని పారిపోయినట్లు ఈ గోపి చెప్తున్నాడు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు జమీందారు గారి స్నేహితుడు, మహేష్ ఎప్పుడూ అలాంటి పనులు చేయడురా. అలాంటి పనులు చేసేది ఇదిగో ఇక్కడ నుంచున్నాడే ఈ గోపినే. అసలు ఏం జరిగిందంటే అని ఆ విషయం చెప్తున్నప్పుడు తన చేసిన తప్పు తెలిసిందని గోపి కంగారు పడిపోతూ వణికిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ స్నేహితుడు చెప్తాడు, నువ్వు డబ్బులిచ్చి పంపించావు కదా, ఆ డబ్బు సంచి తీసుకుని వీళ్ళు వస్తూ ఉంటే మార్గమధ్యంలో ఈ గోపినే ఒక కర్ర తీసుకుని మహేష్ని కొట్టాడు. మహేష్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ డబ్బు తీసుకుని పారిపోయాడు. ఆ డబ్బును దొంగిలించింది గోపినే కానీ మహేష్ కాదు. నేను పని మీద ప్రక్క గ్రామానికి వెళ్దామని చెప్పి అటువైపుగా వెళ్తున్నాను. అప్పుడు గాయాలతో ఉన్నటువంటి మహేష్ నాకు కనిపించాడు. అతన్ని తీసుకుని వెళ్ళి వైద్యుడికి చూపించాను. స్పృహ వచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగితే అతను ఈ విషయమంతా చెప్పాడు అని చెప్తాడు జమీందారు స్నేహితుడు. అప్పుడు జమీందారు గారికి గోపి మీద చాలా కోపం వస్తుంది. పిల్లలు, నువ్వు తప్పు చేసింది కాక ఆ తప్పును మహేష్ మీద వేయాలని చూస్తావా? నీకు సరైన శిక్ష పడుతుంది అంటారు అని ఈలోపు స్నేహితుడిని అడుగుతారనమాట. అరే ఇంతకీ మహేష్ ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉండగానే ఈలోపు అక్కడికి మహేష్ వస్తాడు. వచ్చి మీ స్నేహితుడి దయ వల్ల నేను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానండి అని జరిగిన విషయం అంతా కూడా జమీందార్ గారికి చెప్తాడు మహేష్. అప్పుడు అందరూ కలిసి గోపిని తన్నగా గోపి అసలు విషయం చెప్తాడనమాట. తప్పంతా తనదేనని, తనే ఇలా డబ్బును దొంగిలించానని చెప్పి చెప్తాడు. ఆ డబ్బును తీసుకురామని చెప్పి వీళ్ళు అడుగుతారనమాట. అప్పుడు ఇంటికెళ్ళి తను దాచిపెట్టినటువంటి డబ్బుని తీసుకుని వస్తాడు పిల్లలు గోపి. ఇక జమీందారు గారు గోపిని ఉద్యోగంలో నుంచి తీసేసి ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు పిల్లలు. మహేష్ నిజాయితీ వెలకట్టలేనిదని, అందుకే గోపి ఎన్ని మాటలు చెప్పినా తను నమ్మలేదని జమీందారు గారు మహేష్ని చాలా మెచ్చుకుంటారు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు విన్నారు కదా, ఎప్పుడు కూడా మనం నీతిగా నిజాయితీగా ఉండాలి. నీతిగా నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా సరే మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడు ఎవ్వరికీ నమ్మక ద్రోహం చేయకూడదు పిల్లలు. అబద్ధాలు ఆడకూడదు. ఇతరుల్ని మోసం చేయాలనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు పిల్లలు. అవసరమైతే ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చెయ్యాలే తప్ప మోసం చెయ్యాలని అనుకోకూడదు. నీతిగా నిజాయితీగా ఉంటే సమాజంలో ఎప్పటికైనా మనకి మంచి స్థానం ఉంటుంది. ఎప్పుడూ పిల్లలు సత్ప్రవర్తనతోనే మెలగాలి. విన్నారు కదా, ఇలాంటి చక్కని మరొక నీతి కథతో
వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.